అసలు ఆ బాబు చూడండి ఎంత బాగా కర్పూరం పెట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళ అమ్మగారు అంటించుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. సూపర్ కదా. ఎక్కడికక్కడ పడిపోయారు, రెస్ట్ కోసం కూర్చున్నారు అనమాట. అసలు జనాలు తగ్గట్లే మాత్రం చాలా రష్ ఉన్నట్టుంది. ప్రతి 500 మీటర్లకు ఒకసారి ఏదో ఒక డ్రింక్ తీసుకొని తాగుతూనే ఉన్నాను. వాటర్ అయితే కంటిన్యూగా తాగుతూనే ఉన్నాను అనమాట. తాగుతూ వెళ్ళానండి. బాగా తెల్లారుతుంది, మంచు బాగా మంచు పడింది. ఎక్కుతున్నారు అనమాట. దూరం తీరిపోయింది. చాలా రోజుల తర్వాత ఇంత చేసేసరికి డైలీ వర్కౌట్ చేసింటే బాగుండే. బట్ ఇంటి దగ్గర బాగా తిని కూర్చున్నా కదా 45 డేస్ నుంచి, దూరం తీరిపోయింది అన్నమాట. ఓకే, ఎంతైనా మొక్కు. మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ వదిలినా సరే నేను ఎక్కి వస్తాను అనమాట. ఎందుకంటే మొక్కు ఖచ్చితంగా తీర్చాలి. ఓకే, కలుద్దాం, బాయ్. సో ఈ ప్లేస్ని గాలి గోపురం అంటారండి. సో నాకు ఈ ప్లేస్కి వచ్చేంత వరకు ఆ స్టెప్స్ ఎక్కలేక చచ్చిపోయానండి. అసలు ఏమైనా ఉన్నాయా? హైట్ ఉన్నాయి ఒక్కసారిగా, చాలా హైట్ అన్నమాట. సో ఈ గాలి గోపురం దగ్గర నుంచి ఇంకా తగ్గిపోతుంది అనమాట మనకి. అంటే ఫ్లాట్గా ఉంటుంది, రోడ్లా ఉంటుంది, ఎక్కువ స్టెప్స్ ఉంటాయి కానీ మరీ అంత హైట్గా అనిపించవు. నేను 2-3 వీడియో తీశాను కానీ నేను వాళ్ళ దగ్గర తీయించుకోలేదు, నేనే తీసుకున్నాను అనమాట సెల్ఫీ వీడియో. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో దాదాపు 2000 మెట్లు ఎక్కేసామన్నమాట. ఇంకా ఏదైనా టిఫిన్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఇడ్లీ, వడ, దోశ. ఏం చేయాలని అర్థం కావట్లేదు, బట్ టిఫిన్ చేద్దామని అయితే వెయిటింగ్ అనమాట. ఓకే, ఇంటి నుంచి బ్రష్ తెచ్చుకున్నా కానీ సబ్బు పేస్ట్ ఇక్కడ తీసుకున్నా. సో మార్నింగ్ తీసుకున్నాం అనమాట. సో కొంచెం ఫేస్ వాష్ చేసి టిఫిన్ చేద్దాం. నాకైతే ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ సూపర్గా అనిపించిందండి. చట్నీ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది. సో ఇడ్లీ, సో మీలో ఎవరికైనా సరే ఈ రాళ్ళు ఎందుకు అలా పేర్చారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళని ఏమన్నారంటే, ఏదైనా కోరిక కోరుకొని అక్కడ రాళ్ళను పేరిస్తే ఎలా అంటే, ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా ఒక రాయి మీద ఒక రాయి పేరిస్తే ఆ కోరిక తీరుతుంది అని నమ్మకం అంట అక్కడ. సో దానివల్ల అలా రాళ్ళు పేరుస్తారనమాట అక్కడ. ఇంకా 1350 ఉన్నాయి. ఓకే,
అవి దగ్గరికి రావు మనుషుల దగ్గరికి. फोटो भाई सतीश సో అలా వెళ్తూ వెళ్తూ ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది వస్తుందన్నమాట స్టెప్స్. సో ఇది దిగగానే కాస్త దూరం నడవాలండి, ఎందుకంటే స్టెప్స్ ఉండవు మనకు, కొంత దూరం నడవాలన్నమాట. సో ఇలా వెళ్తూ ఉంటే చుట్టూ కొండలు, చెట్లు, అలాగే దారి, తర్వాత తిరుమల నుంచి కిందకి దిగుతాయి కదా. సో మొత్తం ఈ వెహికల్స్ అన్నీ ఇటు సైడ్ నుంచే వెళ్తాయి అన్నమాట, పక్క నుంచి. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నడిచి 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 అలసిపోయామండి బాబు అస్సలు. ఓకే, మొక్కుబడి కాబట్టి పగలంతా నడవమన్నా నడుస్తాం. మొక్కుబడి ఇంపార్టెంట్ అలా. దాదాపు ఈ నడిచే టైంలోనే మనకు 3 కొండలు నీట్గా కనిపిస్తాయండి. సో 7 కొండల్లో మనం 3 లేదా 4 కొండలు నీట్గా చూసేయచ్చు అన్నమాట, అంతే వెళ్తూనే. దండాలు పెట్టండి, ఎలా ఉంటుంది. మోకాళ్ళ మీద వెళ్తే అనుకున్నది జరుగుతాయంట, ఇది అదన్నమాట. కింద కాళ్ళు ఆనకూడదు, కింద కాళ్ళు ఆనకూడదు. సో ఇంతకుముందు నేను ఒక మొక్కు అయితే తీసుకున్నానండి, ఒక కోరిక కోరుకున్నాను. సో దానివల్ల నేను వచ్చానమాట ఇప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికి. ప్లస్ ఇక్కడ కూడా ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర ఒక కోరిక అయితే కోరుకున్నానండి, జరగాలని. సో ఎంత కష్టమైనా సరే కనీసం 3 లేదా 5 లేదా 7 అన్ని స్టెప్స్ ఎక్కమన్నారు. నేనైతే అంటే సపోర్ట్ అంటే ఎక్కేటప్పుడు సపోర్ట్ లేదు, కానీ జస్ట్ మళ్ళీ ఇచ్చేటప్పుడు సపోర్ట్ పెట్టుకున్నా. 21, 22, 23 వరకు ఒక 23rd స్టెప్స్ అయితే ఎక్కేసానండి. ఆ తర్వాత కొంచెం కష్టమైంది. సో మనకు ఫస్ట్ టైం కదా, అలా నేను ఏదైతే కోరుకున్నానో అది మొత్తం జరిగితే నేను మళ్ళీ రిటర్న్ వస్తానని కోరుకున్నాను. ఇంకా కొన్ని కోరుకున్నాను, అది చెప్పుకోలేను ప్రజెంట్.
అస్సలు కుదరడం లేదండి. ఎక్కిన తర్వాత మోకాల పర్వతం ఎక్కిన తర్వాత చాలా కష్టమైపోయింది అనమాట. నడవడం కూడా, గాలి కూడా తీసుకోలేని పరిస్థితి. సో లాస్ట్ స్టెప్ అన్నమాట. 3500 స్టెప్స్ కంప్లీటెడ్. సో 3550 స్టెప్ అనమాట ఇది. సో అలా మొక్కుకొని, సో నేనైతే కింద లగేజ్ అని ఇవ్వలేదండి. నా బ్యాగ్ నేనే మోసుకుంటూ వచ్చాను. అక్కడైతే నేను కౌంటర్లో అయితే ఇవ్వలేదు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ లగేజ్ తీసుకొని వచ్చేయచ్చు అనమాట రిటర్న్. సో మీరు నమ్ముతారో లేదో, దాదాపు 2 hours క్యూలో వెయిట్ చేసి మరీ టోకెన్ తీసుకున్నానండి రూమ్ కోసం టోకెన్ తీసుకుంటే ఆ రూమ్ ఖాళీ అవ్వడానికి 5 hours పట్టింది. మొత్తం 7 hours పట్టింది అనమాట. 7 hours తర్వాత రూమ్ తీసుకున్నాను 200 పెట్టి. ఇదే అనమాట నాకు ఇచ్చిన రూమ్. 237. ఓకే. సో రూమ్ నుంచి అలా బయటకు వచ్చానండి. బయటకు వస్తే అసలు చూడండి ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది రూమ్ల కోసం, అలాగే అక్కడ హాల్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బయట. ఎందుకంటే హాల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అలా అన్నప్రసాదం దగ్గరకు వచ్చాను. అన్నప్రసాదం దగ్గర ప్రసాదం తీసుకున్నాను అనమాట. తీసుకొని ప్రశాంతంగా తిన్న తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ఇక దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. రేపు ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఫుల్